తో ఈ డయాస్ మీద ఉన్న అందరూ కూడా మీకోసం ఈ కుర్చీలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కూర్చొని ఇందులోనే కూర్చొని మంచిగా చదివి ఎగ్జామ్ బాగా రాయాలా. హెల్త్ టిప్స్ ఏంటంటే ఎండలు కాబట్టి మీరు 2 to 3 లీటర్స్ వాటర్ తాగాల ప్రతిరోజు. వాటర్ ఎక్కువ తాగాల, 2 to 3 లీటర్స్ బాటిల్స్ పెట్టుకొని తాగండి. ఎప్పుడైనా ఒకవేళ యూరిన్ ఎల్లో కలర్లో వస్తే దాని అర్థం ఏంటంటే మీరు వాటర్ తక్కువ తాగారని. ఏం చేయాలి అప్పుడు? వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగితేనే ఇది పనిచేస్తుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ బాగా చదువుకొని ఉన్నారు, ఆల్మోస్ట్ 99% ప్రిపేర్ అయి ఉన్నారు కదా ఎగ్జామ్స్కి. కాకపోతే ఇది మైండ్ ఎట్లాగూ మీ ఇంటెలిజెన్స్ ఎలాగూ అక్కడ రాస్తారు ఎగ్జామ్ని, కానీ బాడీ కూడా సహకరించాలి. అప్పుడు బాడీని కూడా మంచిగా చూసుకోవాలా లేదా? బాడీని మంచిగా చూసుకోవాలనంటే ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా మీకు ఏమవుతుంది, ఎగ్జామ్ మొత్తం మంచిగా రాయలేరు. అందుకని జ్వరం రాకుండా, సిక్ అవ్వకుండా, వాంతులు విరోచనాలు రాకుండా ఉండాలి అంటే బయట ఫుడ్, పర్టిక్యులర్గా బిర్యానీలు తినాలా వద్దా? గట్టిగా చెప్పండి. ఇదే మాట మీద ఉండండి. బిర్యానీలు తినొద్దు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ఎగ్జామ్స్ అవ్వగానే తినండి, ఓకే? అట్లానే వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోండి. కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోండి, జ్యూస్ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. బాడీ మంచిగా ఉంటేనే మైండ్ బాగా పనిచేస్తుంది, ఎగ్జామ్ బాగా రాస్తారు. సో మీ అందరినీ మంచిగా అందరు కూడా ఆల్మోస్ట్ హై పర్సంటేజ్తో పాస్ అవ్వాలి. అలాగే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్కి, నెక్స్ట్ కెరియర్కి మీరు ఏం అవ్వాలన్నా కూడా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, అడ్వకేట్ అవ్వాలన్నా, టీచర్ అవ్వాలన్నా, కలెక్టర్ అవ్వాలన్నా, మంచి ఇంజనీర్ అవ్వాలన్నా కూడా దిస్ ఈజ్ ద బేస్. ఇక్కడ బాగా చదివి ఇక్కడ మీరు మంచిగా పెర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ అడ్మిషన్స్ మీరు ఏదో కోరుకుంటున్నారో దాంట్లో అడ్మిషన్ వస్తుంది. కాబట్టి మంచిగా అందరూ చదవాలి. అండ్ ఆల్ ద బెస్ట్. Wish you all the best. God bless you. Thank you for giving this opportunity. Once again.